2 షాకులు తెలియ నాకు ఎపిసోడ్ చూసిన తర్వాత. ఫస్ట్ది ఏంటంటే అసలు ఇమ్యూనిటీ ఉంటుందా లేదా, టాప్ 2కి ఓటీపీలు అన్నారు, నెక్స్ట్ టాప్ 1కి ఇమ్యూనిటీ ఉండే అవకాశం ఉంటుంది అన్నారు, మళ్ళీ వారం మొత్తం జరిగే పరిణామాల్లో ఇది పేరు కాదు బిగ్ బాస్ అని అంటారు అన్నట్టు ఏదో అన్నారు. సో నాకేమనిపించింది అంటే ఎన్ని ఓటీపీల్స్ జరిగే టాస్క్లే, కాకపోతే ఇది ఓటీపీల్ అంటే సీరియస్గా ఆడరేమో, ఆడియన్స్ సీరియస్గా చూడరేమో అని చెప్పి దీన్ని మళ్ళీ టికెట్ ఫినాలే రేంజ్లో ఆ రేంజ్లో సీరియస్గా ఆడాలంటే ఇంక ఇటు ఇమ్యూనిటీ వస్తుందని చెప్పి చివరి క్లాస్కి వచ్చిన తర్వాత తూచ్ అంటారేమో నాకు అనిపించింది. చూద్దాం ఏం జరిగింది ఏంటి అని చెప్పి మీకేమనిపించింది చెప్పండి. రెండోది ఏంటంటే డిసప్పాయింటింగ్ అనిపించింది కళ్యాణ్ ఫ్యాన్స్కి, మేబీ షాక్, కానీ నాకు డిసప్పాయింటింగ్ అనిపించింది ఏంటంటే ఓటింగ్లో లేకపోవటం. కళ్యాణ్ ఓటింగ్లో పెట్టుంటే బాగుండేది, అప్పుడు కొంచెం మజా వస్తుంది కదా వాళ్ళకి, ఫ్యాన్స్ ఓట్లు వేయడానికి కానీ మనం మాట్లాడుకోవడానికి కానీ. సింపుల్గా ఒక వారం కాకుండా సీజన్ 7లాగా 2 వారాలు ఓటింగ్ కంటిన్యూ చేస్తుంటే బాగుండేదేమో. ఇప్పుడు అన్నెసరీ కళ్యాణ్ ఫ్యాన్స్ ఓట్లు వేరే వాళ్ళకి పడి వాళ్ళు సేవ్ అయ్యి వీళ్ళు సేవ్ అయ్యి అదంతా కాకుండా ఈవెన్ కళ్యాణ్కి కూడా అదొక వాళ్ళ ఫ్యాన్స్ కూడా ఒక హ్యాబిట్లా ఉండేది. 2 వారాలు గుద్దుకుంటూ వెళ్ళిపోవాలి అందరూ పోటాపోటీగా. సమూహం ఏదో జరిగింది, ఏదో ఆలోచించారు, అందుకోసం ఇలా చేయలేదేమో అనుకుంటున్నా. ఇంకోటి కూడా చెప్పా, మధ్య ఉదయం కూడా చెప్పా, ఈ మధ్య లీకులన్నీ రాంగ్ అవుతున్నాయి, అది వచ్చేదాకా చెప్పలేమని. ఎవరో నన్ను అన్నా ఓటింగ్ 10:30కి ఓటింగ్ ఏదైనా వీడియో పెట్టన్నా అని. ఎందుకు పెడతాం, అది అఫీషియల్గా వచ్చేదా నేను పెట్టను బ్రో, అందుకని నేను కంట్రోల్ చేసుకుంటా ఏదైనా సరే. ఆ నామినేషన్స్ కానీ ఏదైనా సరే బిగ్ బాస్ 10:30 ఇంకా ఇటు ఇల్లు ఉన్నారు అని చెప్పేదాకా కొంచెం నాకు డౌట్గానే ఉంటుంది. సో మరి బిగ్ బాస్ పెట్టలేదు కాబట్టి మనం ఏం చేయలేం. ఇంక డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఇంకొక పాయింట్ స్టార్ట్ చేసి చెప్తాను. లెట్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు టాపిక్స్. కళ్యాణ్, తనూజ నామినేషన్స్లో ఉన్నప్పుడు లాస్ట్ వీక్ కాకుండా బిఫోర్ లాస్ట్ వీక్ నేను మాట చెప్పాను. అదేంటంటే అఫీషియల్గా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్, నా పరిధిలో ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే తనూజానే లీడింగ్లో ఉంది, ఓట్స్ తనూజానే టాప్లో ఉందంటే, లేదు కళ్యాణ్ బయట కళ్యాణ్ ఉన్నాడు కాబట్టి లేదు కళ్యాణే అది ఇది అని చెప్పి నువ్వు ఇది చెప్పు కళ్యాణ్కి అయితే అలా చెప్తుంటే నాకు ఎవరికి చెప్పినా నాకేం వచ్చేది లేదు, నాకున్న ఇన్ఫర్మేషన్ చెప్పా. ఇంకోళ్ళు ఎవరో కూడా ఈరోజు కళ్యాణి లేడు తనూజానే ఉందని చెప్పారంటే అల్టిమేట్గా ఆ ఇన్ఫర్మేషన్ అంటే యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ నాకు వస్తుంది 99% ఐఎమ్ డామ్ షూర్ అబౌట్ ఇట్. అల్టిమేట్గా అలాంటి ఇన్ఫర్మేషన్, కరెక్ట్ ఇన్ఫర్మేషన్ వస్తే ఎవరైనా ఇది చెప్పాల్సిందే. ఓవరాల్గా పోలే ఓట్లలో తనూజకి ఎక్కువ నేను చెప్పాల్సిందే. బట్ ఇప్పుడు ఏంటి అన్నది తెలియదు, ఈ రోజు పరిస్థితి ఏంటన్నది తెలియదు. ఇప్పుడు వరకు అయినవి ఆయన కెప్టెన్ అయిపోయి 1 వీక్ అయిపోయింది, ఇప్పుడు మళ్ళీ 2 వీక్స్ అయిపోద్ది, నెక్స్ట్ ఎలా మారిద్దో తెలియదు. అందుకే నాకు డిసప్పాయింటింగ్ అనిపించింది చెప్పా. ఎందుకంటే గేమ్ పుంజుకుంటుంది కదా, ఇప్పుడు నుంచి ఓటింగ్ చేస్తే మళ్ళీ కళ్యాణి పెరిగే అవకాశం ఉంటుంది. బట్ ఇప్పుడు 2 వారాలు లేకపోవడం, డైరెక్ట్ లాస్ట్ వీక్లో మరి ఎన్ని ఓట్లు పడతాయో ఏంటో దేవుడిగా తెలియాలి. ఇంకా అది ఆడియన్స్ మీద ఆధారపడి ఉంటుంది. మనం మాట్లాడుకుందాం, కానీ ఇప్పుడు మాత్రం మనం విన్నర్ని డిసైడ్ చేసే ఓటింగ్ అనాలిసిస్లో ఈ వారం ఇంక చెప్పుకోలేం. ఇంక డైరెక్ట్ ఇంక వచ్చే వారం దాని గురించి మాట్లాడుకోవాల్సిందే. సో అప్పుడు చెప్తాను పరిస్థితులు ఏమైనా మారినాయా, తగ్గినాయా, పెరిగినాయా, నాకున్న ఇన్ఫర్మేషన్ ఏంటి అన్నది. అంటే ఎవరో మెసేజ్ చేశారన్నమాట, వేరే వాళ్ళు కూడా ఇదే చెప్పారంటే ఎవరైనా అదే చెప్పాల్సింది చెప్పాలనిపించింది ఎందుకో. సో ఇంకా మనం ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం. పెద్దేం లేదు ఎపిసోడ్. ఆ బాల్ టాస్క్, ఆ స్వింగిజారా టాస్క్ నార్మల్గానే ఉంది. బాల్ టాస్క్లో నాకు డెమోన్, ఇమాన్యుయల్, ఈవెన్ సంజన గారు కూడా తప్పు చేశారనిపించింది. టాక్టికల్గా కొంచెం ఆలోచించి కొంచెం సరిగ్గా మూవ్ చేయలేదేమో అనిపించింది. సరే, బిగ్ బాస్ యుద్ధం తుదేసి చేరుకుంది కాబట్టి విజయం మీ కళ్ళ ముందు ఉంటుంది. సో ఒక అడుగు దూరంలో ఉంది మీ అందరికీ. మీలో ఒకరు మాత్రమే ఆ విజయం సాధిస్తారు కాబట్టి కళ్యాణ్ ఇప్పుడే టికెట్ ఫినాలే గెలుచుకొని ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యాడు కాబట్టి ఈ వారం ప్రేక్షకులను ఎదుర్కొనే వాళ్ళ అవసరం తనకు ఉండదు. సో మిగతా వాళ్ళకి ఉంటుంది. ఆబ్వియస్గా అందరినీ నామినేట్ చేస్తున్నాను కళ్యాణ్ చెప్తే అని చెప్పి అందరినీ నామినేట్ చేశాడు బిగ్ బాస్. సో నామినేషన్స్ పెడతారేమో, వీళ్ళు ఏదైనా రీజన్స్ చెప్పుకుంటారేమో అనుకున్నా కానీ ఏం లేదు. అందుకని దానికి సంబంధించిన ప్రోమోలు రాలా. ఎప్పుడైతే ఇలా చెప్పుకోలేదో నాకు అప్పటి నుంచి డౌట్ కొడతాను ఉంది, మరి కళ్యాణ్ ఎట్టా చేసి ఉంటాడు, నామినేషన్ ఎట్టా పెట్టుంటాడు, బిగ్ బాస్ ఏం చెప్పుకుంటాడు ఏంటని. సరే అప్పటికైనా పెట్టుంటాడులే అని అనుకున్నా, కానీ పెట్ల. మిగతా అందరూ నేరుగా నామినేట్ చేస్తున్నాను కళ్యాణ్ చెప్తే అని చెప్పి షాకే ఇచ్చాడు. నాకు తెలుసు కళ్యాణ్ ఫ్యాన్స్ బాగా డిసప్పాయింట్ అంటారు. బిలీవ్ మీ, నేను కూడా డిసప్పాయింట్ అయ్యా. ఎందుకంటే ఆ పోటీ ఉండాలి, గేమ్లో అందరూ ఉండాలి, ఆ పోటీ అన్నది ఉండాలి, వన్ సైడెడ్గా ఉండొద్దు. నెక్స్ట్ భరణ్యాన్ని అందరు కెప్టెన్ అయ్యారు, మీరు ఒక్కళ్ళు కెప్టెన్ అవ్వలేదు కాబట్టి ఈ వారం మీకు కెప్టెన్సీ ఇస్తున్నాను, బట్ వితౌట్ ఇమ్యూనిటీ అని చెప్పి. యాక్చువల్గా మనం బయటికి మాట్లాడుకోరు కానీ వీళ్ళు ఎవరైనా కెప్టెన్ అవ్వాలని ఎందుకు పోరాడతారంటే ప్రైడ్ అనేది ఒక 25% ఉంటుంది, 75% ఇమ్యూనిటీ కోసమే మ్యాక్సిమం. సో ఇప్పుడు అలాంటి ఇమ్యూనిటీ లేని కెప్టెన్సీ అనమాట. ఇట్స్ ఓకే, అట్లీస్ట్ ఆయన బ్యాడ్జ్ పెట్టుకున్నారు, ఆయనకు ఆ ఫోటోలు ఉంటాయి, అవన్నీ ఉంటాయి. నెక్స్ట్ డెమోన్, ఇప్పుడు టీం డివైడ్ చేస్తే నేను ఒంటరాన్ని అయిపోయినట్టుగా అంటే తను లేదు కదా, సో దానికోసం అనమాట. తనుజ అని 2 వారాలే అని చెప్తే ఇక్కడ ఇమాన్యుయల్ ఏంట్రా మీ ఇద్దరికి గొడవ అసలు ఏంట్రా అంటే ఎప్పుడో పాత విషయాలకి తవ్వుకొని ఏంట్రా అసలు మీ పోరంటే ఎప్పుడు నన్ను అది అర్థం చేసుకోదు అని చెప్పి. అసలు స్టార్టింగ్లో ఏం జరిగిందంటే తనుజ కళ్యాణ్తోనూ డెమోన్తో బాగానే ఉండేవాళ్ళు, ఇద్దరితో బాగానే ఉండేవాళ్ళు. ఇన్ఫ్యాక్ట్ డెమోన్తో కొంచెం బాగుండేవాళ్ళు. అయితే ఒకరోజు ఏం జరిగిద్దంటే డెమోన్ని కళ్యాణ్ని పిలిచి అడుగుతుంటారు నీకు ఎవరు ఎక్కువ అని చెప్పి. రీతు ఎక్కువ, నేను ఎక్కువ అంటే ఇద్దరు రీతి పేర్లు చెప్తారు.
అప్పుడు అమ్మాయి బాగా డిసప్పాయింట్ అయ్యి బాగా ఏడ్ చేసి అప్పటి నుంచి డిస్టెన్స్ మెయింటైన్ చేసింది వాళ్ళకి. తర్వాత కళ్యాణ్ ఒకసారి బాధపడుతున్నప్పుడు అదే కెప్టెన్సీ దాంట్లో చూడిపోయినప్పుడు మోటివేట్ చేసి వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి వాళ్ళిద్దరు బాగుండి అన్నది ఇంకా కళ్యాణ్కి అక్కడి నుంచి తన మీద ఇంట్రెస్ట్ పెరగటం యాజ్ అ ఫ్రెండ్గా తిని కూడా అలాగే మాట్లాడటం. సో ఇంకా అలా 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 వాళ్ళ బాండ్ గ్రో అయింది. యువతలో వీళ్ళిద్దరు బాండ్ ఇంకో సైడ్ గ్రో అయింది. అలాగా లేదంటే మాత్రం ఫస్ట్లో కొంచెం పులిగారులు అన్ని వైపుల నుంచి రేపులో కలుపుకునేవాళ్ళు కొంచెం కొద్దిగా. ఇది చివరికి ఇట్లా తేలింది అనమాట. వాడు డే 1 నుంచి ఒకటే తనుజ నన్ను అర్థం చేసుకుని తనుజ చెప్తుంటే సో నువ్వు మొత్తం తిప్పుకొని అంటే ఇక్కడ ఇబ్బంది లేదు అంటాడు. అంటే లేకపోతే నువ్వు తనుజని అనుకున్నావు ఉడి అమ్మ అంటే రీతి లేదు తనుజని అనుకున్నావు అని చెప్పి ఉడి అమ్మ వాయు అనుకుంటుంటారు. నీకు నేనేం కనపడతానులే తనుజ దగ్గరికి వెళ్ళు అందరూ ఇంట్రా బాబు అని అనుకున్నాము. అది ఏదో సరదాగా ఇంకా జోకులన్నీ వేసుకుంటూ మాట్లాడుకుంటుంటారు. బాగుంది, ఆ ఫన్ ఉంది. సో ఈవెన్ రీతు వెళ్ళిపోయినా కూడా డెమోన్ కొంచెం బాగానే ఉన్నాడు. ఏడట్లేదు రీతు, మీరేం కంగారు పడద్దు, డెమోన్ బాబు బాగానే ఉన్నాడు, అలగట్లేదు, ప్రశాంతంగా ఉన్నాడు, హాయిగా ఉన్నాడు. ఓన్లీ ఒకసారి మిస్ అయ్యాడు, ఏంటంటే గేమ్ సపోర్ట్ దగ్గర మిస్ అయ్యాడు. లేదండి మిస్ అవుతూ ఉండొచ్చు కానీ చెప్పకపోతూ ఉండొచ్చు. నెక్స్ట్ సంజన గారు బేటా నువ్వు చాలా కంట్రీయే అయితే నీకు ఎంత ట్రై చేసావు అన్నట్టు అనమాట. కంట్రీ అనగానే ఇమాన్యుల్ గ్యాలం ఇటు వేసావా, ఆ పిల్లం అది వేసిందా, సరే కానివ్వండి అన్నట్టు మాట్లాడుకుంటూ ఉన్నారు. దాని తర్వాత రీతి చూసుకున్నా కొంచెం కూడా ఫీల్ అవటం లేదు అని చెప్పి రీతికి చెప్తా ఉన్నారు. దాని తర్వాత బిగ్ బాస్ ఇది ఏదైతే ఈ బిగ్ బాస్ షో నడిచిందో అందులో మీ వంతు కృషి కూడా ఉంది బాబు. సో బాగానే ముందుకు తీసుకెళ్లారు. ఆ కృషిని ఇప్పుడు నెంబర్స్తో కొలిచే సమయం వచ్చింది. ఎవరి నెంబర్స్ ఏంటని చెప్పి అక్కడ ఉన్న బాక్సెస్లో ఆ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో మీ కాంట్రిబ్యూషను, కానీ ఎవరికి ఎన్ని దక్కాలి అన్నది సో మీలో ఒకళ్ళు నిర్ణయించాలి, ఒక్కొక్కసారి నిర్ణయించాలని చెప్పి టాస్క్ మీరు అందరూ చూసిందే. మీరు ప్రతి ఒక్కరికి కేటాయించే పాయింట్స్ యుద్ధం యొక్క తుది దశని నేరుగా ప్రభావితం చేస్తాయి. ఏదర్ ప్రైజ్ మనీని ప్రభావితం చేస్తాయి, లేదంటే రిజల్ట్ని ప్రభావితం చేస్తాయి. ఆ టైంకి నాకు ఈ ప్రోమోస్ అన్ని చూసిన తర్వాత నాకేం అర్థమైందంటే ఈ యాక్టివిటీ ఏదైతే జరుగుతుందో టికెట్ ఫినాల్ అన్న విధంగా అయితే జరుగుతుందో దాన్నే ప్రభావితం చేసిద్ది అనుకున్నాను. అందుకని సంజన గారిని జైల్లో పెట్టారేమో అనుకున్నా. బట్ అది కూడా కాదు, ప్రైజ్ మనీ కూడా ప్రభావితం చేసేలాగే ఉంది. మరి ఏం చేస్తారు, అందులోంచి ఎవరు గెలుస్తారు, వాళ్ళకి ఏమైనా అందరి డబ్బులు కల్పిస్తారా, ఏం చేస్తారని తెలియదు. అప్పుడు ఏదో లాజిక్ పెట్టి ఏదో చెప్తారు దానికోసం. ఓ టాస్క్, సో బాల్ వస్తుంది, వాళ్ళు పట్టుకోవాలి, అన్న నెంబర్లోంచి ఒకరికి ఇవ్వాలి, మిగతా వాళ్ళు దానికి అగ్రీ చేయాలి, మెజారిటీ అగ్రీ చేయాలి, చేస్తే వాళ్ళకి వెళ్తుంది. ఇది కొంచెం స్ట్రాటజికల్గా టాక్టిక్స్ యూజ్ చేసి ప్లే చేయాల్సిన గేమ్. మనకి ఎంత రావాలి అన్నది మనకు క్లారిటీ ఉండాలి, ఎవరికి ఎంత వెళ్ళాలని క్లారిటీ ఉండాలి. ఈ రెండింటి పైన కూడా జీరో ఎవరికి వెళ్ళాలి అన్నది ప్రతి ఒక్కరికి ఒక క్లారిటీ ఉండాలి. జీరో ఎవరు డిజర్వింగ్ కాదు, మాట నేను చెప్తా, కానీ ఎవరికొకరు ఇవ్వాలి కదా. ఆ ఒక్కళ్ళు ఎవరు అన్నది క్లారిటీ ఉంటే, అందరికీ ఇండివిజువల్గా క్లారిటీ ఉంటే అయిపోద్ది. నాకు ఇది రాదులే, నాకు జీరో రాదులే అని ఎవరికి వాళ్ళు అనుకుంటే అందులో కొంతమంది బోల్తా పడతారు. అలా జరిగిందే ఈ టాస్క్, అలా బోల్తా పడ్డారు. సుమన్ డెమోన్ ఫస్ట్ మాట్లాడుకుంటారు, నాకు జీరో ఇవ్వకంటే ఇవ్వను అని చెప్పి, నీకు అస్సలు ఇవ్వను అని చెప్పి మాట్లాడుకుంటుంటారు. సో ఒక పాయింట్ ఏంటంటే డెమోన్ ట్రోఫీకి అరుగుడు కాదన్నారు సుమనానని, ఇది మాత్రం ముందే అందరికన్నా ముందే ఇచ్చారు. డెమోన్ ప్లాన్ ఏంటంటే చిన్న అమౌంట్లు ఇచ్చేస్తే నేను పెద్ద అమౌంట్కి మిగులుతాను కదా అని, కానీ చిన్న అమౌంట్లో జీరో కూడా ఉందన్న విషయం మర్చిపోతున్నారు. డెమోన్ బర్నీ అన్న కూడా ఒకవేళ మీకు దొరికితే కనుక నా గురించి, నా బ్యాక్గ్రౌండ్ గురించి ఆలోచించండి అని నేను చెప్పారన్నా, సేమ్ నా గురించి కూడా నువ్వు ఆలోచించని చెప్పి ఎవరి ప్లాన్స్ వాళ్ళు వేసుకుంటూ ఉన్నారు. కళ్యాణ్ ఎవరికైనా బాల్ దొరికితే నీకు 50K నీకు 50K ఇస్తాను, నువ్వేం చేస్తాను, నేను ఎందుకు తీసుకుంటావురా, మనం తీసుకోం కదా అని చెప్పి. అలాగే మనకి ఎలా అయినా దొరికితే ఏదైనా వేరే వాళ్ళకి తక్కువ ఉన్న వాళ్ళకి ఇచ్చేస్తా పోతే మనం ఎక్కువ దానికి మిగులుతాం కదా, అంటే 25 అంటే 2,50,000 2 lakhs వీళ్ళకి వచ్చేలా ఏదో ప్లాన్లు చేసుకుంటూ ఉన్నారు. దాని తర్వాత సంజన గారు ఎట్లా ఆడదాం అంటే డెమోన్ చూస్తే నేనైతే మట్టుకు టాప్ 2 ఏవైతే ఉన్నాయో నాకు డిజర్వింగ్, అందుకోసం చెప్పి నేను ఫస్ట్ బాటమ్ మనం ఇచ్చేస్తాను అన్న విధంగా అనమాట. సంజన గారు ఏమో ఫస్ట్ లాగేద్దాం, సైలెంట్గా ఉండు అని చెప్పి ఆవిడకి ఏంటి ఒక అమౌంట్ వచ్చి ఆవిడ గేమ్ నుంచి ముందుకెళ్ళిపోతే తర్వాత సంగతి తర్వాత అన్నట్టు ఆవిడకి టెన్షన్ ఉంటుంది, మళ్ళీ అడిచేసి ఇడిచేసి నా మీదకి వస్తారేమో అని చెప్పి ఆ టెన్షన్ అయితే ఉంది. సంజన గారు ఇమ్ము నా దగ్గరికి వస్తే నాకు ఇచ్చేసి నీ దగ్గరికి నాకు బాల్ వస్తే ఫస్ట్ నాకు ఇచ్చేసి నన్ను పక్కన పెట్టేసే 1 1.5 అని చెప్పారు. కొద్దిగా ఇమాన్యుల్ కానీ సంజన కానీ ప్రాక్టికల్గా ఆ టైం వచ్చినప్పుడు ప్రాక్టికల్గా ఆలోచించాల్సింది. ఇక్కడ 1 1.5 అని కూడా తప్పలేదు, ఎందుకంటే 2 2.5 పెద్ద అమౌంట్స్ కాబట్టి అవి ఇంకా కొంచెం పెద్దగా ఉన్న వాళ్ళకి వెళ్తాయి కాబట్టి 1 1.5 అనుకోవడం తప్పలేదు. ఇమాన్యుల్ అదే చేస్తామా, ఆ అమౌంట్ కూడా యాక్సెప్ట్ చేయాలి కదా, లేదంటే మళ్ళీ వేస్ట్ అయిపోద్ది, ఇలాని తెచ్చుకోండి, వేస్ట్ అయిపోద్ది అన్న థాట్ ఉండాలి, అది లేదంటే కష్టం. ఫస్ట్ డెమోన్కి బాల్ దొరికింది, 1 lakh తీసుకున్నాడు డెమోన్, తీసుకొని సుమనానికి ఇచ్చాడు. ఈ డెమోన్ చేసిన తప్పు ఇది, అట్లా ఇస్తారు. అక్కడ ఉన్న వాళ్ళలో మరి జీరో ఎవరు డెమోన్ ప్రకారం? బర్నీ అన్న జీరోనా, సంజన గారు జీరోనా, ఇమాన్యుల్ జీరోనా, లేదంటే తనుజ జీరోనా?
స్టార్టింగ్ వాళ్ళకి ఇచ్చారు. ఇది ఎందుకు ఇచ్చారంటే నాకేం అర్థమైందంటే ఏదో బయట ఆడియన్స్ని ఇంప్రెస్ చేద్దామేమో అని ఇచ్చినట్టు అనిపించింది. సుమనన్నకి బయట కొంచెం బాగుందేమో అన్న విధంగా ఆలోచించారా, లేదంటే అంటే ముందు సుమనన్నకి సంజన గారికి ఎవరికైనా చిన్న చిన్న అమౌంట్లు ఇచ్చేస్తే మనకి పెద్ద అమౌంట్ వస్తుందని ఆలోచించారా? ఆ ఆలోచన వెనకాల రీజన్ తెలుసుకోవాలి. సో సుమనన్న కన్నా కూడా డిజర్వింగ్ పీపుల్ ఎవరికైతే ఉన్నారో ఈవెన్ పెద్ద అమౌంట్స్ పట్టుకోనో లేదంటే మీడియం అమౌంట్స్ పట్టుకుని వాళ్ళకి ఇచ్చుంటే లాస్ట్కి వచ్చేపాటికి షోకి బాగా కాంట్రిబ్యూట్ చేసిన వాళ్ళకి అన్యాయం జరగకుండా ఉండేది. నేను ఓపెన్గా చెప్తాను, నేను ఎవరికి ఇస్తాను 0 అంటే నేను 0 ఇవ్వకపోవచ్చు, కానీ నా మైండ్లో మాత్రం 0 సుమనన్నే ఉండేవాళ్ళు. షో కాంట్రిబ్యూషన్ కోసం మాట్లాడుకుంటాం, అది పాజిటివా నెగిటివా గుడ్డా బేడా అన్నది కాదు ఇక్కడ సమస్య. షోకి ఎవరు ఎంత కాంట్రిబ్యూట్ చేశారన్న సమస్య, సారీ అక్కడ ఇష్యూ కాదు పాయింట్. సో ఆ లెక్క ప్రకారం చూసుకుంటే ఆబ్వియస్లీ సుమనన్న కన్నా బర్నీ అన్న కానీ లేదంటే సంజన గారు కానీ ఇమాన్యుల్ కానీ తనుజ కానీ అందరూ ఎక్కువ కాంట్రిబ్యూట్ చేసిన వాళ్ళే. సుమనన్న 0 కాంట్రిబ్యూట్ చేశారన్నది కాదు ఇక్కడ పాయింట్, సుమనన్న కన్నా వీళ్ళు ఎక్కువ కాంట్రిబ్యూట్ చేశారన్నది పాయింట్. వీళ్ళ గొడవలు కానీ వీళ్ళ ఇష్యూలు కానీ వీళ్ళ గేమ్ ప్లేలు కానీ వీళ్ళ టాస్క్లు ఆడిన విధానం కానీ ఏదైనా సరే ఆయనకన్నా ఎప్పుడు వీళ్ళు ఒక స్టెప్ ముందు పెట్టి వీళ్ళ బాండ్స్ కానీ కంపేర్ చేసుకుంటే సుమనన్నకి స్ట్రాంగ్ బాండ్ అన్నది లేదు ఎవరితోనూ, ఈవెన్ బర్నీ అన్నది కూడా లేదు. అది ఈరోజు కూడా ప్రూవ్ అయిపోద్ది ఆబ్వియస్గా. బర్నీ అన్న సైడ్ నుంచి ఉండొచ్చు కానీ సుమనన్న సైడ్ నుంచి లేనట్టేగా. సో స్ట్రాంగ్ బాండ్స్ లేవు, స్ట్రాంగ్ ఇష్యూలు లేవు, ఎవరితో స్ట్రాంగ్ కొట్లాట్లు లేవు, స్ట్రాంగ్ పాయింట్లు, స్ట్రాంగ్ గేమ్ ప్లే లేదు, స్ట్రాంగ్గా నామినేషన్స్ చెప్పినవి లేవు, ఏది లేదు. సో నా మైండ్లో మాత్రం అన్నే ఉండేవాళ్ళు. సో మిగతా వాళ్ళకి ఎట్లా ఇచ్చుకున్నా సరే నేనైతే సపోర్ట్ చేసేవాడిని కాదు. సో అట్లీస్ట్ 50,000 ఇచ్చిన ఒక విషయం 1 lakh ఇచ్చారు సుమనన్న కంటే. ఆయన గేమ్లో 100% పెట్టాడు, మాట్లాడేసిన టైంలోనే మాట్లాడారు. ఈ హౌస్లో యాజ్ అ పర్సన్గా వెరీ గుడ్, నేనైతే మాత్రం లక్షిస్తున్నాను. మాట్లాడాల్సిన టైంలో మాట్లాడారేంటి ఏంటి నామినేషన్స్లో వచ్చి తన నామినేషన్స్ చెప్పారు. స్టాండ్ తీసుకున్నారా అన్న? ఏదైనా ఇష్యూ జరిగినప్పుడు ఒకవైపు స్టాండ్ తీసుకుని నీ తప్పు నీ రైట్ అని చెప్పారు ఎప్పుడైనా? స్టాండ్ తీసుకొని బలంగా తన వాయిస్ వినిపించారా? లేదు కదా. మరి మాట్లాడాల్సిన టైంలో మాట్లాడటం అంటే ఏంటి? ఆవిడ ఎట్టగైనా మాట్లాడాలి నామినేషన్లో. నాకు ఇక్కడ తప్పు చేశాడేమో డెమో అని అనిపించింది. అందరూ అప్రూవ్ చేస్తారు. ఇప్పుడు ఇక్కడ అందరూ తప్పు చేశారా అంటే అందరూ తప్పు చేసినట్టే నా పాయింట్ ఆఫ్ వ్యూలో. మీరు ఎవరికి 0 ఇద్దాం అనుకున్నారు? సో సంజన గారికి ఇద్దాం అనుకున్నారు, బర్నీ గారికి ఇద్దాం అనుకో మీ మైండ్లో ఉంది. అయితే లేదు ఆయన డిజర్వింగ్ కాదు అని చెప్పి ధైర్యం చేయలేకపోయారు ఎవరు కూడా. అట్లీస్ట్ ఇక్కడ ఇంకేంటి తనుజ గారు అయితే మరీ ఒక అడుగు ముందుకేసి ఇది అది అసలు అగ్రీ చేయడమే దారుణం అంటే ఇది దారుణం. ఐ థింక్ ఈ డిజర్వ్స్ మోర్ అంట. వామ్మో అనిపించింది. ఇది నిజంగా అలా ఫీల్ అవుతారా? యాక్టింగ్గా ఏం చేస్తారో నాకు అర్థం కాలేదు. ఏ విధంగా ఆయన షోకి ఎక్కువ కాంట్రిబ్యూట్ చేశాడు ఆయనకి ఈ డిజర్వ్స్ మోర్ అంటానికి? ఏదో మనీ ఉంది మనీ ఇచ్చేద్దాం అనుకుంటున్నారా పోనీ మీ పాకెట్లోంచి? నాకు అర్థం కాలేదు. ఈ డిజర్వ్స్ మోర్ అనేప్పటికి నాకు ఫ్యూజులు ఎగిరినాయి ఏంట్రా బాబు అని చెప్పి. సరే కళ్యాణ్ నాకు 2 అప్రూవల్స్ వచ్చి నేను ఇచ్చేస్తానని చెప్పి ఇచ్చేశారు. దాని తర్వాత కళ్యాణ్ చెప్తాడు 2,05,000 50,000 ఏదైతే ఉందో అక్కడ ఉంటే మీ ఇద్దరు డిసైడ్ అవ్వండి మీకు ఎవరికి కావాలి ఏంటనేది. ఎందుకంటే నేను ఇవ్వాలన్నా సార్ నాకు తెలియదు కదా, మీకు ఎవరికి కావాలో చెప్పుకోండి అంటే తన నాకు అలా ఏం లేదు, ఐఎమ్ ఓకే విత్ ఎనీథింగ్ అనగానే కళ్యాణ్ ఇట్స్ నాట్ అబౌట్ మనీ ఇట్స్ అబౌట్ పాయింట్స్. అందుకే నేను 20-25 అంటున్నా, అది పాయింట్స్ అనుకో మనీ కాదనుకో అంటే పాయింట్స్ విషయానికి వస్తే మాత్రం నేను 25 తీసుకుంటా, నాకు 25 కావాలి అన్నట్టు చెప్తారు. అది నువ్వు ఇమాన్యుల్ డిసైడ్ చేసుకోండి, ఇమాన్యుల్ అన్నకి 25 వేరే వాళ్ళకి ఇచ్చేస్తే మళ్ళీ అని అంటే ఇక్కడ తనుజ గారు కొంచెం పర్లేదు అనమాట. ఏం చెప్తారంటే ఏం చేయలేము, అది వాడి గేమ్ ప్లాన్ అది, అంతేగాని వెళ్ళి డిస్కస్ చేద్దాం మాట్లాడుకుందాం నాకు ఇది ఇచ్చేసి ఏం లేదు. సో అది వాళ్ళ ఇష్టం వాళ్ళు అన్నట్టు అన్నారు. సరే ఏదో సరే బాల్ దొరికిన తర్వాత మాట్లాడుకుందాం. నేనైతే వాడికి అగెనెస్ట్గా వెళ్ళను, అంటే ఒకవేళ ఎవరైనా 25 ఇస్తే మాత్రం వెళ్ళను, నేను అగ్రీ చేస్తాను 25 దానికి అన్న విధంగా చెప్పారు. సరే మీ ఇద్దరు ఇష్టం చూసుకోండి అని చెప్పి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ కళ్యాణ్ ఇమాన్యుల్ కూడా అదే చెప్తాడు, మీ ఇద్దరు డిసైడ్ అవ్వండి అంటే నువ్వు వెళ్ళి మాట్లాడారంటే ఆల్రెడీ మాట్లాడాను, ఏమనింది అంటే బాల్ దొరకని చూద్దాం అనింది అని చెప్పి అగెనెస్ట్గా వెళ్ళదు అని చెప్పింది. బట్ నెక్స్ట్ బిగ్ బాస్ పవన్కి షాక్ ఇచ్చారు, ఏంటంటే మీరు ఇంకా ఆడటానికి లేదమ్మా ఒకసారి ఆడేసో చక్కగా రెస్ట్ తీసుకో ఇంక బాల్ పట్టుకోవడానికి లేదు అని. బర్నీ అనేది దొరికింది. ఫస్ట్ వీక్ నుంచి అందరూ కష్టపడి ఆడుతూ వచ్చారు. సో వీళ్ళ ఎఫర్ట్స్ తక్కువ వాళ్ళ ఎఫర్ట్స్ ఎక్కువ అని చెప్పలేను. బట్ పాయింట్స్ ప్రకారంగా ఈ గోవిత్ తనుజ 2 లక్షల పాయింట్లు ఏదైతే సెకండ్ అమౌంట్ ఉందో అది ఇస్తున్నా అని చెప్పి, ఎందుకంటే తనుజ అందరితో మనతో ఈక్వల్గా గేమ్ ఆడింది, టాస్క్లు కానీ ఏదైనా సరే ఓవరాల్గా గేమ్ కూడా తనది బాగుంది. సో అది ఏం చేస్తున్నానంటే తనుజ నేను ప్రతి చోట బెస్టే ఇచ్చాను, బెస్ట్కి మించిన బెస్ట్ ఇచ్చాను, ఐఎమ్ హ్యాపీ విత్ 2 lakhs. దో నాకు 2.5 లక్షల మీద ఉన్నా సరే 2 లక్షలు కూడా హ్యాపీ అని. ఎందుకు తెలివిది ఎలాగా? ఇప్పుడు నేను 2.5 lakhs అని చెప్పి నేను రిజెక్ట్ చేశాను అనుకోండి, ఇప్పుడు ఆ 2 lakhs కూడా ఆ బాల్ వెళ్ళిపోద్ది బర్నీ గారి నుంచి. నెక్స్ట్ ఎవరు వచ్చి తనకి 2 lakhs ఇస్తారు చెప్పండి? కళ్యాణ్ ఉన్నాడు, కళ్యాణ్ నమ్ముకో 2 లేరు, ఎందుకంటే కళ్యాణ్ ఇమాన్యుల్కి వచ్చి 2.5 lakhs అంతే కదా, తనకే ఇవ్వాలని లేదు. అలాంటప్పుడు దాన్ని నమ్ముకోకుండా ఇప్పుడు వచ్చిందాన్ని తీసుకోకుండా సెకండ్ బెస్ట్ని తీసుకోకుండా దాన్ని రిజెక్ట్ చేస్తే అటు ఇటు తిరిగి 50,000కో లేదంటే 0 పడాల్సి వస్తుంది. సో తెలివి యాక్సెప్ట్ చేశారు, తెలివి ఉంది యాక్సెప్ట్ చేశారు.
ఇమ్మాన్యుల్ ఓకే అంటారు, సుమన్ ఓకే అంటే, డెమాన్ ఓకే అంటే, బర్నీ గారు ఓకే అంటారు, తనుజ గారు అందరూ ఓకే అంటారు. ఇక్కడ సంజన గారు ఓకే చెప్పకుండా ఉండాల్సింది. ఎందుకు ఓకే చెప్పాలి? స్ట్రాటజికల్గా ఆలోచించాలి కదా. ఓకే చెప్పాల్సిన నెసిటీ ఏముంది? లేదు నాకు అనిపించట్లా, నాకు 1-1.5 lakhs మధ్యలో కనిపిస్తున్నారు, ఎందుకంటే నేను 2.5 lakhsలో ఇమ్మాన్యుల్ అనుకుంటున్నాను, 2 lakhsలో డెమాన్ అనుకుంటున్నాను, లేదా నన్ను అనుకుంటున్నాను, 1.5 lakhsలో నన్ను అనుకుంటున్నాను, 1 lakhలో ఆవిడ అనుకున్నాను, బట్ 1 lakh వెళ్ళిపోయింది కాబట్టి 50,000 ఇట్లా జీరో బర్నీ గారు అనుకున్నారు, క్లారిటీ ఉండాలి కదా. బట్ ఎందుకులే అగైనెస్ట్గా పోవడం అనుకున్నారో ఏదనుకున్నారు కానీ ఇక్కడ ఎగ్రీ చేశారు. ఇప్పుడు ఆవిడ ఎగ్రీ చేయకపోయినా అక్కడ జరిగేదేం లేదు, ఆవిడకి వెళ్తారు చెడ్డ అయిపోవడం తప్పితే. మీరు కింద కామెంట్ చేసే పాయింట్ నాకు అర్థమైంది. సరే ఓకే, నెక్స్ట్ థ్యాంక్ యూ బర్నీ సార్ అంటే అయితే చెప్తుంటే వీఆర్ ఇన్ ద గేమ్ అంటే నా బర్నీ సారా అంటే గేమ్లో ఉన్నప్పుడు వాళ్ళు సార్ అని పిలుచుకున్నారు, గేమ్ బయట నాన్న అని పిలుచుకున్నారు, అది అక్కడ. నెక్స్ట్ ఇమ్మాన్యుల్ డెమోన్ నేను డిజర్వింగ్ అనుకుంటే నాకు సో పాయింట్స్ అంటే కాదు, ఒకవేళ అది మనీ అంటే కనుక నువ్వు 1.5 తీసుకో, నేను 2.5 తీసుకుంటా. మనీ అనుకో నా దాంట్లో 1 lakh నీకు ఇస్తా, అప్పుడు నువ్వే 2.5 lakhsలో ఉంటావు, నీకు హెల్ప్ అయ్యిద్ది అన్న విధంగా ఏదో ఇంక అండర్స్టాండింగ్. తెలిసిందే ఈ గేమ్ ప్లాన్స్ అన్నీ ఇట్లాగే ముందుకెళ్తూ ఉంటాయి, ఏదో ఇట్లాంటి పనులన్నీ చేస్తూ ఉంటారు. సో అమౌంట్ అయితే నీకు ఇచ్చేస్తాను అన్న విధంగా ఆయన చెప్తున్నాడు, అప్పుడు నువ్వే ఫస్ట్ ఉంటావు అని చెప్పి. నెక్స్ట్ తనుజ గారు బర్నీ అన్నకి ఇస్తావు అంటే ఇచ్చిపుచ్చుకున్నట్టు ఉంటుంది అన్న విధంగా మాట్లాడుతున్నారు ఇక్కడ కళ్యాణ్తో. నాన్నకి నీకు ఇంత ఇవ్వాలని లేదు, గేమ్ విషయానికి వస్తే ఈ ఆల్సో గివ్స్ హిస్ బెస్ట్, ఎక్కడ గివ్ అప్ అయ్యలేదు, బయటికి వెళ్ళి వచ్చాడు అందరూ అంటారు కానీ అదేనో అని వాంటెడ్గా చేశారా, బట్ నేను ఇస్తే ఇచ్చిపుచ్చుకున్నట్టు ఉంటుందేమో అని చెప్పి. తనుజ గారు అసలు బాల్ పట్టుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించలేదేమో అనిపించింది నాకు, అసలు ట్రై కూడా ఏదో చేసి సుమనానికి బాల్ పెట్టినప్పుడు సుమన్ చేతిలో పెట్టి తీసుకెళ్ళి అనిపించింది కావాలని. సో ఆ విధంగా అనిపించింది, ఎందుకు ఇవ్వకూడదు మనకు ఎందుకులే అని చెప్పి దూరంగా ఉన్నారా, సేఫ్గా ఆడారా అంటే నాకు సేఫ్గా ఆడారేమో అనిపిస్తుంది. నెక్స్ట్ ఇమ్మాన్యుల్ మమ్మీ అడిగింది 1 కానీ 1.5 కానీ ఇవ్వవా అని చెప్తే బర్నీ గారు మరి 2కి నేను హ్యాండ్ లిఫ్ట్ చేయాలి, సో 2 వస్తే సపోర్ట్ చేస్తా కదా ఇమ్మాన్యుల్, సో వెళ్ళి 0 తీసుకోలేను కదా, అదే మమ్మీ అడిగారు మమ్మీకి ఇది ఇస్తానంటే నీకు 2 వస్తే నేను సపోర్ట్ చేస్తాను, నేనైతే వెళ్ళి 0 తీసుకోలేను కదా, నేను అప్పుడు డిసగ్రీ చేయాలి అన్న విధంగా చెప్తుంటారు. దాని తర్వాత కళ్యాణ్కి బాల్ దొరికిద్ది, కళ్యాణ్ తీసుకెళ్ళి 2.5 lakhs సింపుల్గా ఇమాన్యుల్కి ఇస్తాడు. సో సెకండ్ బాల్ బర్నీ గారికి కాకుండా కళ్యాణ్కి దొరికితే కళ్యాణ్ అప్పుడు ఒక పొజిషన్లో ఉండేవాడు, ఇమాన్యుల్ 2.5 ఇచ్చేవాడా లేదంటే తనుజాకి 2.5 ఇచ్చేవాడా, ఎవరికి ఎట్లా ఇచ్చేవాడు అన్నది. బట్ అన్ఫార్చునేట్లీ బర్నీ గారికి దొరికేట్టు బర్నీ గారు ఇచ్చేట్టు ఇదైపోయింది. సో ఇమాన్యుల్కి ఇవ్వగానే అందరూ ఒప్పుకుంటారు, ఎస్ హీ డిజర్వ్స్ ఇట్, అందరికన్నా ఎక్కువ. సో ఇందాక ఆల్రెడీ మార్నింగ్ చెప్పాను, ఇంక మళ్ళీ అవసరం లేదు. నెక్స్ట్ సంజన గారు అండ్ ఇమ్ము మాట్లాడుకుంటూ ఉంటారు, నువ్వు పట్టుకోపోయి అని చెప్పి సంజన గారు చెప్తూ ఉంటారు ఇమాన్యుల్కి, సాక్రిఫైస్ చేయడానికి ఏమీ లేదు, సో 0 తెచ్చుకున్నాం అని చెప్పి బయట పబ్లిక్ని ఫేస్ చేయాలని లేదు అన్నట్టు, సో 1.5 lakhs రెస్పెక్ట్ఫుల్గా ఉంటుంది అని చెప్పి మాట్లాడుకుంటారు. ఇక్కడ తప్పు చేశారేమో అనిపించింది, ఎందుకంటే గేమ్లో డెమాన్ ఉన్నాడు, బర్నీ గారు ఉన్నారు, ఇంకా 2 అమౌంట్లు ఉన్నాయి, 50,000 1.5 lakhs. ఆబ్వియస్గా 1.5 lakhsకి వాళ్ళిద్దరూ నో చెప్తారు, సరేనా. ఈవెన్ తనూజ కూడా నో చెప్పింది, అది బర్నీ గారికి డెమాన్కి వెళ్ళాలి అన్న విధంగా. అది కాకుండా మన గేమ్లో ఉండాలి అనుకున్నప్పుడు 50,000 తీసుకొని ఉంటే 50,000కి నో చెప్పేవాళ్ళు కాదు, ఎందుకంటే 1.5 lakhsకి అయితే కనుక డెమోన్ బర్నీ గారు కాంపిటీషన్ ఉన్నారు కాబట్టి 50,000కి లేరు కదా. సో అట్లీస్ట్ ఇప్పుడు బర్నీ గారు డెమోన్ వాళ్ళిద్దరు ఉన్నారు చూడండి, వాళ్ళిద్దరు అయితే కాంపిటీషన్ ఫీల్ అవ్వరు కదా 50,000కి, వాళ్ళిద్దరు ఎస్ చెప్పేవాళ్ళు, అట్లీస్ట్ డెమోన్ అయినా ఎస్ చెప్పేవాడు. ఈవెన్ సుమన్ అన్న కూడా అంత ఆలోచించడు కాబట్టి చిన్న అమౌంట్ కట్టి ఎస్ అని చెప్పేస్తాడు, ఈవెన్ తనూజ కూడా ఎస్ చెప్పేసేది ఆ టైంలో. అక్కడ ఆలోచించాల్సింది, అక్కడ సంజన గారు తప్పు చేశారేమో అనిపించింది నాకు, అక్కడ ఇమాన్యుల్ తప్పు చేశాడు అనిపించింది మేజర్గా. ఇమాన్యుల్ ఎందుకు ఆలోచించలేదు, మనం 1.5 lakhsకి ప్రపోజల్కి వెళ్తే డెమాన్ అగ్రీ చేయడు, బర్నియాన్ అగ్రీ చేయడు, తనుజ అగ్రీ చేయదు, మనం వెళ్ళి మనం వేస్ట్ అయిపోద్ది కదా. 3 ఓట్లు అక్కడే పోయినప్పుడు సుమన్ ఆబ్వియస్గా చేయడు, ఇంకెవరు ఓట్లు ఉన్నాయి అక్కడ, డైరెక్ట్ రిజెక్షన్ ఫేస్ చేస్తున్నాం. సో మమ్మ 1.5 అయితే వెళ్తే రెస్పెక్ట్ఫుల్ సంగతి పక్కన పెట్టి మనం గేమ్ నుంచి బయటికి వెళ్ళిపోతాం. సో ప్రాక్టికల్గా ఆలోచిద్దాం, 50,000 నేను ఇస్తాను, అప్పుడు వాళ్ళకి చచ్చినట్టు ఒప్పుకుంటారు. 1.5 ఉన్నా కూడా 50,000 కూడా ఒప్పుకోపోతే వాళ్ళకే దెబ్బ పడుతుంది, అగ్రీ చేస్తారు, నువ్వు గేమ్లో ఉంటావు, హౌస్లో ముందు పొజిషన్లో ఉంటావు, పొజిషన్లో 0 అయితే రాదు అని చెప్పి కదా డిస్కస్ చేసుకోవాలి. ఎలా అగ్రీ చేస్తారనుకున్నారు. సో ఇక్కడ ఇమాన్యుల్ కూడా తప్పు చేశాడు. ఇక్కడ ఇద్దరు ఈ టాస్క్లో మేజర్ తప్పులు చేసింది ఇద్దరు, ఒకటి డెమాన్, 2 ఇమాన్యుల్. వాళ్ళిద్దరి వల్ల గేమ్ ఇలా తిరిగింది. ఈరోజు ఆవిడకి 0 రావడానికి ఇదే కారణం. సో ఫస్ట్ 1 lakh ఆయనకి ఇవ్వటం, వీళ్ళందరూ అగ్రీ చేయడం, వీళ్ళ తప్పులు ఉన్నాయి, బట్ మేజర్ తప్పులు వాళ్ళిద్దరూ ఉన్నాయి. తప్పులు ఇన్ ద సెన్స్ నా పాయింట్ ఆఫ్ వ్యూలో 0 రాకుండా ఉంటాను, వీళ్ళు చేసిన పనులు అలా ఇంపాక్ట్ఫుల్గా ఇంపాక్ట్ కలిగించినాయి అని చెప్పి. సో డెమాన్ ఏమో వెళ్ళి ఎవరైనా చూసేవారైతే నువ్వు లేకపోయేపాటికి నాకు ఎవరు సపోర్ట్ చేయట్లేదు అది అని చెప్పి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇప్పిద్దామా బ్రో లోపలికి రమ్మని. నెక్స్ట్ తనుజ వాళ్ళకి అనిపించినట్టు, వాళ్ళకి కావాల్సినట్టు వీళ్ళకి కావాల్సినట్టు కాదు, నీకు అనిపించినట్టు నువ్వు వాడు, నువ్వు ఎవరికి ఇవ్వాలనుకున్నా వాళ్ళకి ఇవ్వు అంటే ఇమాన్యుల్ డెమాన్ అడుగుతున్నాడు, వాళ్ళు అడుగుతున్నాడు, నీకు చేయాలనిపించింది నువ్వు చెయ్యి, తర్వాత చూడు అని చెప్పి.
సంజన గారు డెమోతో టెన్షన్లో ఉన్నామంటే టెన్షన్లోనే వస్తాయి జీరో వస్తే ఉంది తీసుకుంటా, ఐ డోంట్ మైండ్ అని చెప్పి. ఇక్కడ విషయం చెప్తాను చూడండి, డెమోను పర్సనాలిటీ అంతా, డెమోన్ క్యారెక్టర్ అంతా ఏంటి అంటే పెద్దగా కొన్ని విషయాలకి వర్రీ అవడం, కొన్ని విషయాలను లైట్ తీసుకుంటాడు. కానీ ఇక్కడ ఏమవుతుంది తెలుసా, మనకి ఎలా కనిపిస్తుంది అంటే అదే అక్కడ కనుక ఆ సిచ్యువేషన్లో, ఈ సిచ్యువేషన్లో కనుక రీతు కనుకుంటే రీతు కోసం వదిలేస్తున్నాడు అని చెప్పి మనకు మీనింగ్ వస్తూ ఉంటుంది. యాక్చువల్గా రీతు కోసం వదిలేయటం కాదు, ప్రాక్టికల్గా ఉన్నాడు, వస్తే వస్తుంది లేదంటే లేదు. అదే అక్కడ రీతు ఉందనుకో, రీతుకి ఆ లాస్ట్ ఏమంటే 1.5 లాక్ వెళ్ళాలి, రీతుకి 1.5 ఇచ్చి తనకి జీరో వచ్చినా పర్లేదు అందుకోసం అలా మాట్లాడుతున్నాడు అన్న మీనింగ్ వస్తుంది. రీతు లేకపోవడంతో మనకి ఇంకొక సైడ్ మనం డెమోని చూసే అవకాశం కలుగుతుంది. సో మనిషి అంతా, మనిషి పర్సనాలిటీ అంతా, అంతేగా సాక్రిఫైస్ చేసేద్దాం ఇచ్చేద్దాం అని కాదు, నాకు వస్తే వస్తుంది లేదంటే లేదు అని చెప్పి. అదే రీతు ఉంటే అనిపిస్తుంది రీతు కోసం రీతుకి 1.5 వెళ్ళిపోతే తను జీరో వచ్చినా పర్లేదు అన్నట్టు కదా మనకు అనిపిస్తుంది. అది సంగతి. సో ఇది డెమోన్. నెక్స్ట్ ఇమాన్యుయల్కి బాల్ దొరికింది, సంజన గారికి ఇద్దాం అనుకుంటున్నా. ఫిజికల్గా అయినంత వరకు ఆవిడ ఆడారు, బట్ మెంటల్గా సూపర్గా ఆడారు అనిపించింది. కరెక్షన్స్ చెప్తే కరెక్షన్ చేసుకున్నారు. స్ట్రాటజీస్ నాకు ఆవిడ స్ట్రాటజీస్ బాగా నచ్చితే, ఆవిడ గేమ్ నాకు బాగా నచ్చింది. ఇంతకుముందు సోఫాలో కూర్చొని చెప్పాడు ఆవిడ కోసం బాగా, నేను షాక్ అయ్యాను ఈవిడ గేమ్ చూసి అని చెప్పి. ఆ గుడ్డు దగ్గర నుంచే బయట జనాల్లో ఇంట్రెస్ట్ కలిగిందని చెప్పి వచ్చిన వాళ్ళందరూ చూసారు బిగ్ బాస్ మనం చెప్పుకున్న పాయింట్లు అన్నీ. సో అలాంటి మూవ్స్ ఆవిడ చాలా చేశారు, అవి చాలా నచ్చితే నాకు. ఎఫర్ట్స్ పెట్టారంటే పెట్టుకుంటేనే ఇక్కడ వరకు వచ్చారు. సో 1.5 lakhs ఆమె గేమ్కి నేను ఇద్దాం అనుకుంటున్నా అనగానే డెమోన్ నాకు కదా అమౌంట్, బర్నీ గారు నాకు కదా అమౌంట్ అంటే వాళ్ళు అనుకుంటారు నో చెప్తారు. వెంటనే బర్నీ గారు నేను బెటర్ ప్లేయరు సో నా సపోర్ట్ లేదు అంటారు. డెమోన్ నేను సపోర్ట్ చేయను, ఐఎమ్ డిజర్వింగ్, ఎందుకంటే టాస్క్లో కూడా నేనే ఎప్పుడు ఈవెన్ ఇమాన్యుయల్ అంతా కూడా నేనే విన్ అయ్యానని చెప్తారు. పర్సనాలిటీ వైజ్ కానీ హౌస్లో హార్మోని మెయింటైన్ చేయడం వల్ల కానీ అన్నీ నేనే కాబట్టి నేను ఒప్పుకోను అంటారు. తనది కూడా సంజన గారి కన్నా డిజర్వింగ్ ఉన్నారు, ఆ 1.5 lakh ఇస్తే ఇలాగే అంటారు. అదే 50,000 ఇస్తే యాక్సెప్ట్ చేసేవాళ్ళు, సింపుల్ థింగ్. సో నేను కూడా డిజర్వింగ్ కాదనుకుంటున్నాను, ఎందుకంటే స్టార్టింగ్ నుంచి బర్నీ అన్నగా ఉన్నారు, డెమోన్ కూడా ఉన్నారు, వాళ్ళిద్దరూ ఆడుకుంటూ వస్తున్నారని చెప్పి. సో హౌస్ మోట్ అపోజ్ చేశారు కాబట్టి రిజెక్ట్ అయిపోయింది, ఆ బాల్ పోయింది, మన ఛాన్స్ పోయింది. మనకున్న ఒక ఛాన్స్ ఇమాన్యుయల్, సో అది ప్రాక్టికల్గా తీసుకెళ్ళలేకపోయారు. సో ఇమాన్యుయల్ ఇక్కడ తప్పు చేశాడేమో అనిపించింది, ఫెయిల్ అయ్యాడు అనిపించింది ఆలోచించడంలో. సో మీ ఒపీనియన్ కామెంట్ చేయండి దీని మీద. నెక్స్ట్ సంజన గారు, నేను 2 lakhsకి తను డిజర్వింగ్ కాదా అని చెప్పి ఇవ్వలేదు, ఏంటంటే ఒక పెద్ద మనసుతో ఓకే చెప్పేశానని. ఇది పెద్ద మనసుతో చేసుకునే టాస్క్ కాదు కదా, పెద్ద మనసుతో 50,000 తీసుకుంటే ఆడు కూడా ఓకే చెప్పేసేది సింపుల్గా. కానీ మీరు ఆలోచించాలి, వాళ్ళు ఎందుకు వాళ్ళ గేమ్ ప్లాన్ వాళ్ళు ఆడుకుంటున్నారు, మీరు కూడా గేమ్ ప్లాన్తో ఆడాలి, ఎప్పట్లాగే ఆడాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత మారిపోవటం కాదు ఇంక ఈ టైంలో. ఇట్లా వస్తారనుకోలేదు. బర్నియానికి 1.5 lakhs పోతే ఎస్ చెప్తావా అని చెప్పి ఇమాన్యుయల్ అడుగుతారు నీ ప్లాన్ ఏంటని. డెమోన్ అయితే నాకు బెస్ట్ అని నాకు అనిపిస్తుంది, ఎందుకంటే తను డిజర్వింగ్ అని చెప్పి. సంజన గారు, ఆయన ఎందుకు నా వెనకే ఉన్నాడు అంటే ఇమాన్యుయల్ ఇక్కడ చెప్తారు, గేమ్లో ఉన్నారు, కరెక్ట్ మాట్లాడి గేమ్లో ఉన్నారు, ఇద్దరు నాకన్నా డిజర్వింగ్ తీసుకో అని అనరు కదా ఎవరైనా సరే. వాళ్ళు ఆబ్వియస్గా అక్కడ ఉన్న వాళ్ళు డిఫెండ్ చేసుకుంటారు, జీరో తీసుకోరు కదా ఎవరు, నాకు జీరో ఇచ్చేసి నువ్వు 1.5 lakh తీసుకో అని చెప్పి ఇవ్వరు కదా. సంజన గారు, నువ్వు నాకు చేయలేదు, నీకు డెమోన్ వస్తాడు, డెమోన్ వచ్చి సపోర్ట్ చేయండి, నువ్వు చేయలేదు కానీ నేను నీకు సపోర్ట్ చేయాలా, అదంటే చేత చేయండి, లేదంటే లేదు, నాకేం ప్రాబ్లం లేదు అనిపిస్తుంది, నాకేం ప్రాబ్లం లేదు అని చెప్పి. నెక్స్ట్ ఇమాన్యుయల్, లాస్ట్కి 50 or 0 మిగిలిద్ది, బాల్ ఎవరు పట్టుకుంటే వాళ్ళకి 50,000 అంటాడేమో బిగ్ బాస్ అని చెప్పి చెప్తూ ఉంటారు. దాని తర్వాత తనుజ సుమన్ అడిగింది, సుమన్ అడిగితే ఎవరికి ఇస్తావు అని అంటే బర్నియానికి ఇస్తాను, 1.5 lakhs ఇస్తానంటే ఇమాన్యుయల్ చెప్తుంది బర్నియానికి ఇస్తాడంటారు. ఓహో బర్నియానికి ఇస్తాడా, ఓకే ఓకేలు అనుకుంటూ ఉంటారు. దాని తర్వాత అంటే బర్నీకి ఇస్తే ఓకే అనుకుంటారంటే డెమాన్కి ఇస్తే ఓకే అనరు అని అనుకుని ఉండుంటాడు ఆయన. సో బాల్ సుమన్ చేతులు పడింది, పడేలా చేశారేమో అనిపించింది నాకు. తనుజ కావాలని అటు పుష్ చేశారేమో, ఎందుకంటే తనకి డెమోన్ కావాలి, బర్నీ అన్న కావాలి, సరేనా. అప్పుడు డెమోన్కి 1.5 lakhs ఇవ్వాలి, బర్నియానికి ఇవ్వాలి, ఎవరికి ఇచ్చినా పక్కన వాళ్ళు ఫీల్ అవుతారు. బర్నియానికి ఇస్తేనేమో ఇచ్చిపుచ్చుకున్నట్టు ఉంటుంది, తను నాకు ఇచ్చిన గట్టి నేను ఇచ్చినట్టు ఉంటుంది, డెమోన్కి ఇస్తే బర్నియాన ఫీల్ అవుతాడు. అందుకోసం అని చెప్పి చాలా తెలివిగా బాల్ దోస్తారేమో అనిపించింది. సేఫ్ గేమ్, సమ్ టైమ్స్ సేఫ్ గేమ్ ఇస్ బెటర్ గేమ్ అన్నట్టు ఆవిడ తప్పించుకున్నారు ఈ లూప్లోంచి. బట్ స్టిల్ సుమన్ అన్న డెమోన్ పవన్కి ఇద్దాం అనుకున్నా, అదే ఎవరు డెమోన్ వచ్చి హక్ చేసుకున్నాడు, హక్ చేసి ఎవరికి ఇద్దాం అనుకున్నాడు, బర్నియాన షాక్ అవుతాడు, షాక్ వెళ్ళిపోతాడు. తర్వాత ఇమాన్యుయల్ చెప్తాడు, అది కొంచెం మనకు మాటలు అర్థం కావు. డెమోన్ పవర్కి ఇద్దాం అనుకున్న 1.2 lakhs ఫస్ట్ నుంచి బాగా ఆడుతున్నాడు, ఎఫర్ట్స్ పెడుతున్నాడు. సో బయట ఎలా ఉంటున్నాడు అలాగే ఉంటున్నాడు, బాగా ఎఫర్ట్స్ పెడుతున్నాడు. అంటే బర్నియాన నేను డెమోన్తో కంపేర్ చేసుకుని బెటర్ ప్లేయర్ అనిపిస్తుంది. సో 100% అపోజ్ చేస్తా. సో ఇప్పుడు మీరు చూస్తే సంజన గారికే కాదు ఎవరికైనా అపోజ్ చేయాల్సిందే ఆయన, ఎందుకంటే 1.5 lakh ఆయన కావాలని ఉంటుంది కాబట్టి. సంజన గారు నేను సపోర్ట్ చేస్తా డెమోన్ని అన్నారు. ఇక్కడ ఆవిడ కూడా అపోజ్ చేసి ఉంటే బాగుండేది, కానీ ఆవిడ సపోర్ట్ ఎందుకు చేశారంటే నెక్స్ట్ టైం 50,000కి ఆయన సపోర్ట్ చేస్తాడు అని చెప్పి ఆ విధంగా ఆలోచించుకొని చేసి ఉంటారు. తనుజ మధ్యలో తనుజ అని చెప్తాడు, ఆవిడ మాట్లాడుతుంటే తనుజ అని చెప్పండి, తనుజ కళ్యాణి
మధ్యలో ఎమ్మెల్యే అన్నాడు కదా, ఎమ్మెల్యే వీళ్ళు కోత అన్నది. ఎమ్మెల్యే ఏంటంటే అంటే చూడరా నన్ను నిన్ను వదిలేసి వాళ్ళు పిలుస్తున్నాడు అని చెప్పి కెప్టెన్ కదా, అదే సంచాలక్ కదా. సో ఎమ్మెల్యే అంటే 1.5కి అన్న పెద్ద అమౌంట్ డిజర్వ్డ్ అన్న ఒపీనియన్, సో నేను యాక్సెప్ట్ చేస్తాను అంటే తనుజ ఐ కాంట్ సే నో టు డెమోన్ అండ్ డిజర్వ్స్ ఇట్. ఇంతమంది చెప్పిన తర్వాత ఇంక చెప్పకుండా ఉండలేరు కదా, సో ఈ డిజర్వ్స్ ఇట్ అని చెప్పి వెళ్ళిపోద్ది. వెళ్ళిపోగానే ఇక్కడ సుమన్ అన్న ఫస్ట్ చెప్పలేదన్న డెమోన్ అని చెప్పానన్న, వాళ్ళు మాట మారిస్తారన్న, వాళ్ళందరూ డెమోన్ అనలేదన్న అని చెప్పి ఏదో చెప్తా ఉంటాడు అక్కడ. ఆయనేమో ఫీల్ అవుతాడు బర్ణానికి, అదేంది నేను సుమనాన్ని ఎంత సపోర్ట్ చేసుకుంటూ వచ్చానన్నట్టు. బాల్ పట్టుకున్నాక డెసిషన్ మార్చేశారన్న, అర్థమైందా మీకు, అర్థమైందా నేను ఏం చెప్తాను ఏంటి అని చెప్పి. నెక్స్ట్ డెమోన్ షాక్ చేశాడు సుమనన్న, షాక్ ఇచ్చాడు అనగానే ఇమాన్యుల్ వీడు సుమనన్న బాల్ పట్టుకోగానే వెళ్ళి అడిగాడు రా ఎవరికి ఇస్తానంటే సుమనన్న ఇలా వేరే వాళ్ళకి ఎవరికి ఇస్తాను బర్ణానికి ఇస్తాను కానీ వీడు దగా దగా మోసం అని చెప్పి బ్యాక్గ్రౌండ్ సాంగ్ వచ్చింది, ఇటు ఫ్యూజ్ ఎగిరిపోయింది అని చెప్పి. ఏంటన్నా నేను నీకు 1 lakh ఇస్తాను, నాకు కనీసం 1.5 lakh కూడా తిరిగి ఇవ్వా. నెక్స్ట్ సుమన్ నాకు ఫస్ట్ ఇచ్చాడు కాబట్టి నేను సపోర్ట్ చేయాల్సి వచ్చిందన్న, వాళ్ళు నో చెప్తారు అని అనుకున్నాను కానీ చెప్పలేదు, మీకు అర్థమైందా, మీకు ఒక్కరికే మిగతా అందరిది మీ ఒక్కరిది చెప్పలేదు, మిగతా అందరూ ఎస్ చెప్పారు చూసారా, అది వాళ్ళు ఆడిన ఆట అని చెప్పి చెప్తా ఉంటారు. దాని తర్వాత ఇంకా లాస్ట్ ఉన్నాడు బిగ్ బాస్. సో సంజన గారు పట్టుకుంటారు బాల్ని తనుజ గారి కన్నా, సంజన గారు పట్టుకుంటారు. ఇక్కడ తనుజ గారు ట్రై చేసినట్టు అనిపించింది, గివ్ అప్ ఏమి ఇవ్వలేదు, ట్రై చేసిన అనిపించింది. సో కళ్యాణ్ చూసుకోండి 0-50కే ఉన్నాయి, మీరు బర్ణియానికి ఏమి ఇస్తారు అని అనుకుంటారు, బాగా ఆలోచించుకొని చెప్పండి అని లైవ్ లేదు అంటారు. అంటే సంజన గారు ఏదో ఫీల్ అవుతారు, అంటే ఏంటంటే అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే కళ్యాణ్ ఉద్దేశం ఏంటంటే 0 ఇమ్మనే, అంటే 0 నన్ను ఉంచుకోమంటావు ఏంటి అన్నట్టు ఆవిడకి అర్థమైంది. 0 ఎవరు డిజర్వింగ్ కాదు, బట్ 50కే స్టిల్ లో అయినా కూడా అది నా కోసం ఉంచుకొని నేను 0 బర్నీ గారికి ఇస్తానని చెప్పి సంజన గారు అంటారు. బర్నీ గారు 0 తీసుకుంటే ఆడియన్స్కి నేను నా తప్పు చేసినట్టు, అది కరెక్ట్ కాదు, సో నేను అలా తీసుకోలేను అని అంటారు ఆవిడ. నెక్స్ట్ మిగతా ఓటింగ్ వెళ్ళినప్పుడు సుమన్ అన్న డిజర్వింగ్ కాదు అంటారు, డెమోన్ కూడా డిజర్వింగ్ కాదు ఆయన అని అంటాడు. తనుజ కూడా చాలాసార్లు గివ్ అప్ అవ్వకుండా చాలా గేమ్స్ ఆడుకుంటే ఇక్కడ వరకు వచ్చారు కాబట్టి కంప్లీట్లీ 0కి ఆయన డిజర్వింగ్ కాదు. సో అక్కడ అమౌంట్ వాళ్ళు ఏం ఆలోచిస్తారంటే 0 ఇస్తే డిజర్వింగ్ అవునా కాదా అని చెప్పి, మరి 50 ఇస్తే అంటే ఆయనకి మరి ఆయన 50,000 తీసుకుంటే ఇవి 0 డిజర్వింగ్ కాదా అన్నది కాదు. సో సింపుల్గా డిజర్వింగ్ అవునా కాదా ఆ అమౌంట్ డిజర్వింగ్ అవునా కాదా అని చెప్పి. అందుకే నేను అంటుంది ఏంటంటే సంజన గారికి అప్పుడే 50,000 అంటే వీళ్ళందరూ డిజర్వింగ్ అనేసేవాళ్ళు 0 వచ్చేదానికన్నా కూడా. నిన్నే చెప్పాను అన్నకి సూపర్ ఆడుతున్నాను చాలా బాగా ఆడుతున్నాను, బట్ ఎవరు 0 కాదు, కానీ నేను సంజన గారికి ఇద్దాం అనుకుంటున్నాను కాబట్టి ఇంకా మీకు 0 ఇవ్వాల్సిందే అగ్రీ చేస్తానంటారు. కళ్యాణ్ సంజన గారు బర్నీ గారికి ఇస్తే హౌస్ మేట్ సపోజ్ చేస్తారు కాబట్టి ఇది తీసుకోరని చెప్తే ఆ బాల్ ఇస్తారు. దాని తర్వాత బిగ్ బాస్ ఏం చెప్తారంటే ఇంకా మళ్ళీ మొత్తం అందరికి కలిపి ఓటింగ్ అని చెప్పి కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చినప్పుడు వెనక్కి వెళ్లకుండా ఎవరైతే ఉంటారో వాళ్ళే ఆటలో ముందుకెళ్తారని చెప్తే ఒక్కొక్కరిని పిలుస్తారు. ఇంకా కళ్యాణ్ ఒక్కొక్కరు వచ్చి చెప్పండి ఎవరికంటే కళ్యాణ్ వచ్చి ఇమాన్యుల్ పిలిస్తే ఇమాన్యుల్ నా డెసిషన్ అదే 0 అని చెప్పి నేను అన్న కానీ బట్ 50,000 మాత్రం సంజన గారికి ఇస్తాను అని చెప్పి చెప్తాడు. సో మన బర్నీ గారికి ఇద్దాం అనుకున్నా, ఎందుకంటే నేను అన్న రాగానే గేమ్ ఆడలేదన్నా 4 weeks నుంచి బాగా ఆడుతున్నారు అంటే మరి నేను Day 1 నుంచి ఆడుకుంటూ వస్తున్నా కదా అని ఆవిడ అంటారు. తప్పలేదు, ఆవిడ డిఫెన్స్ ఆవిడ చేసుకోవటం, లేదండి నాకు మీ ఆట కనిపించలేదని ఈయన అంటాడు. మీరు చెప్పారు తన కోసం ఆడలేదని చెప్పంటే బర్నీ గారు అన్ని స్టాండ్ తీసుకొని లేదండి నేను వేరే వాళ్ళు తన కోసం ఆడలేదని చెప్పలేదు, ఆయన లాస్ట్ 4 weeks నుంచి బాగా ఆడుతున్నారని చెప్పారు అని చెప్తారు. అంటే అసలు మీకు నా గేమ్ కనిపించట్లేదు అంటే కనిపించట్లేదు సింపుల్గా చెప్పేశాడు ఆయన సుమన్ అన్న. బట్ ఇది హట్టింగ్గా ఉంటాయి కొంచెం కొద్దిగా, లేదని మీరు బాగా ఆడుతున్నారు కానీ మీకన్నా బాగా ఆడుతున్నారు అన్న విషయం చెప్పగలగాలి, లేదంటే అసలు ఆట ఆడట్లేదు అన్న విధంగా తీసిపడేయకూడదు. ఆట ఆడకుండా ఆవిడ ఎంత దూరం రారు కదా. లాస్ట్ రోజు బాగా ఆడుతున్నారు సో మీ ఎఫర్ట్స్ అన్నీ కనిపించట్లేదండి సంజన గారు, మీ ఎఫర్ట్స్ అసలు కనిపించట్లేదని చెప్పారు. ఎఫర్ట్స్ పెడుతున్నారండి, మీకన్నా ఆయన ఇంకా ఎక్కువ ఎఫర్ట్స్ పెడుతున్నారు, ఆ విధంగా ఆయనకి అరుగుడు అని చెప్పుకుంటే బాగుండేది. అందుకని ఆవిడ అక్కడ ఫీల్ అవుతారు. తనుజ గారు నోబడి డిజర్వ్స్ 0 బట్ 50కే బర్నీ సార్ డిజర్వ్స్ బెస్ట్ ఇవ్వాలని చెప్పి ఎప్పుడు ఆడుతూ వచ్చారు కాబట్టి ఆయనకి వెళ్ళాలనుకుంటారు. డెమోన్ సంజన గారికి సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే 1.5 lakhs ఆవిడ సపోర్ట్ చేశారు కాబట్టి ఇంక 3 సపోర్ట్ చేస్తున్నాడు. 2 ఈక్వల్ అయింది. ఇక్కడ కళ్యాణ్ దగ్గరికి వచ్చింది. కళ్యాణ్ దగ్గరికి వస్తే ఆబ్వియస్గా ఆయన గేమ్ మొత్తం క్యాలిక్యులేట్ చేసుకొని బర్ణ్యానికి టాస్క్లే కాదు మైండే కాదు అన్ని ఇంక్లూడ్ చేసుకుంటే సంజన గారి కన్నా బర్నీ గారికి కొంచెం బెటర్ అనిపిస్తున్నారు నాకు. సో ఆ విధంగా నేను బర్నీ గారికి ఇస్తానని చెప్పి ఒక మేజర్ ట్విస్ట్ కాదు కానీ మేజర్ రోల్ ఆ డెసిషన్ మేకింగ్లో మేజర్గా ఈయన పాత్ర పోషించి సంజన గారికి కాకుండా బర్ణ్యానికి ఇచ్చి సంజన గారికి 0 వచ్చిందనమాట. బిగ్ బాస్ సంజన గారితో ఇంటి సభ్యుల అభిప్రాయం ప్రకారం ఈ సీజన్లో మీరు చేసిన ప్రదర్శనకి తదుపరి ఆదేశం వరకు అంటే మీరు 0 అంటే పెద్దగా ప్రదర్శన చేయలేదు కాబట్టి మీరు తదుపరి ఆదేశం వరకు జైల్లో ఉండాలి అనగానే ఆవిడ కొంచెం డిసప్పాయింట్ అయ్యి ఉంటారు. బట్ అది ఆవిడ మంచికే జరిగిద్దేమో నేను అనుకుంటున్నా, లెట్స్ సీ ఏం జరిగిద్ది ఏంటి అని చెప్పి. సంజన గారు ఇంకా దీనికి ఫీల్ అవుతారు, ఎవరైనా ఫీల్ అవుతారు, ఎవరైనా హట్ అవుతారు, ఎందుకంటే ప్రతి దాంట్లో నాడు ఫస్టే వచ్చేస్తున్నారు. టీటీఎఫ్ ఫస్టే కెప్టెన్సీ టాస్క్ ఫస్ట్ ఏదైనా జరిగితే అన్నింటిలో ఫస్టే వచ్చేస్తున్నారు. ఎంత మోటివేట్ చేశాను సుమనాన్నకి, జోక్స్ వేశాను, జెన్యున్గా అన్నింటిలోనే ఎంకరేజ్ చేశాను, పోరాడమని చెప్పాను, నేను అసలు ఆటలే ఆడలేదంట అని చెప్పి ఆ పాయింట్కే ఫీల్ అయ్యారు. 0 ఇచ్చారా 50 ఇచ్చారు అన్నది కాదు, ఆటలే ఆడలేదంట దానికే ఫీల్ అయ్యారు.
తనుజ కోసం ఎంత నిలబడ్డాను, కెప్టెన్సీ టాస్క్లో నిఖిల్కి అగైనెస్ట్గా పోయాను. సో అది ఆ రాజు రాని యుద్ధం దాంట్లో 2 లక్షలకి ఒక మాట కూడా చెప్పలేదు. సో లోపల ఉన్న జనాలు బయటకు వస్తున్నారు, వాళ్ళ లోపల దాగింది బయటకు వస్తుందని చెప్పి. సో ఇది గేమ్, వాళ్ళు గేమ్లో ఆడినప్పుడు మీరు కూడా గేమ్లో ఆడి అక్కడ అపోజ్ చేయాల్సింది. బట్ స్టిల్ మీరు అపోజ్ చేస్తే అది వెళ్ళిపోతుంది, అది వేరే విషయం. 50,000 అనేది రైట్ మూవ్ అయ్యేది. బట్ ఏం చేస్తాం, గాడ్ ఇట్స్ లైక్ ఏ పనిష్మెంట్, నా వల్ల కావటం లేదు అది అని చెప్పి ఏడుస్తూ ఉంటారు. తనుజ వస్తుంది, వస్తే లేదు తనుజ నాకు గివ్ సమ్ టైం అనగానే తనుజ ప్లీజ్ అనగానే తనుజ వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయి బయట చెప్పినట్టున్నారు. సో ఎమ్మెల్యేలు వస్తారు, అమ్మ ఏంటి బాధపడుతున్నా, ఇంకా వాష్రూమ్కి ఏదో వచ్చావు అనుకున్నాం అని చెప్పి. కాదురా ప్రతి వారం నాతోనే ఎలా అవుతుంది అనగానే ఇక్కడ ఏమనుకుంటున్నారని కాదు కదా ఇంపార్టెంట్, జనాలు ఏమనుకున్నారన్నది ఇంపార్టెంట్. జనాల గురించి ఆలోచించి నువ్వంటే లేదులా ఇంట్లో బతకాలి కదా నేను అంటే, ఇప్పుడు బయట బాగానే అనుకుంటారు, నా కోసం ఉండలేరు కదా, ఇంట్లో బ్రతకాలి కదా. ప్రతి దాంట్లో లిస్ట్కి వెళ్ళిపోతే ఏదో బాధ ఉంటుంది, అందరికన్నా నేను తక్కువ అనే ఫీలింగ్ ఉంటుంది. ప్రతిసారి ఒకరికి జరిగితే అది మోయడం చాలా కష్టం. సో ఇంట్లో బ్రతకాలి కదా, ఇంట్లో హ్యాపీగా ఉండాలి కదా అనగానే మేము అందరం ఉన్నాం కదా ఏం చెప్తా ఉంటారు. సరే బాధగానే ఉంటుంది కదా ఎవరన్నా సరే గేమ్లోంచి వెళ్ళిపోతే. నెక్స్ట్ డెమాన్ ఇంకా గేమ్ అయిపోలేదు అని వచ్చి చెప్తా ఉంటాడు. ఇమాన్యుయల్ గేమ్ నీ చేతిలో ఉంటుంది, నువ్వే తిప్పుతావు చూడు. ఎస్ అదే జరిగిద్ది, నేను అదే అనుకుంటున్నా, అట్లాగే అది చేస్తాడు బిగ్ బాస్ అని చెప్పి అట్లా చేశాడు, కనిపిస్తుంది చెప్తానండి. సంజన గారు నాకే ఈ బంపర్ ఆఫరు పెట్రోల్ అయిపోయిందిరా, లాస్ట్ వీక్ నేను అయిపోయింది నవ్వి అంటే ఈ వారం నామినేషన్ కూడా లేవు కాబట్టి చక్కగా నవ్వి పోదాం అనుకున్నాను, హ్యాపీగా ఉందాం అనుకున్నారు ఆవిడ. ఈ వారం అంతా హ్యాపీగా జాలీగా ఉందాం అనుకున్నారు, ఇలా జరిగిందని చెప్పి మంచి డ్రెస్సెస్ వచ్చాయి, జోక్స్ చేసుకొని ఎంజాయ్ చేద్దాం అనుకున్నాను, మంచిగా ప్లాన్ చేసుకున్నారు. బట్ చివరికి ఇలా డిసప్పాయింట్మెంట్ వచ్చింది, గేమ్లోంచి బయటికి వెళ్ళిపోయారు. నాతో జరుగుతుంది ప్రతి వీక్ అంటే హౌస్లో ఉన్న ఒపీనియన్ ఇది, జనాలు వచ్చి నీకు ఎవరు జీరో ఇవ్వలేదు కదా, సో వదిలేసి అన్నట్టు మాట్లాడతారు. నెక్స్ట్ సంజన గారు వాటర్ సేవ్ అనుకుంటారు, జీరో వచ్చింది అమ్మాయికి అనేసి, అంటే ఏం చేయట్లేదు అందుకని బయటకు అలా వస్తుంది కదా, బయటకు అలా వెళ్ళింది కదా, ఏం చేయట్లేదు ఎప్పుడు చూసినా లీస్ట్లో ఉంటుంది అంటే ఏం లేదు. లోపల ఉన్న వాళ్ళకి ఎలా ఆలోచిస్తారంటే నేను అనుకోవటం, బయట ఉన్న తన ఫ్యాన్స్ కానీ ఆడియన్స్ కానీ మన గేమ్ని ఎంకరేజ్ చేసేలా ఎంజాయ్ చేసేలాగా, లేదంటే మన గేమ్ గురించి ప్రౌడ్గా చెప్పుకునేలాగా మనం కొన్ని పాయింట్స్ ఇవ్వాలి వాళ్ళకి. మావాడు చూడరా కెప్టెన్, మావాడు చూడరా కుమ్మాడు, మావాడు చూడరా ఓడిపోయిన బలంగా ఆడాడు అన్నట్టు. ఏంద్రా మీవాడు ఫస్ట్ ఎప్పుడు చూసినా ఫస్టే వచ్చేస్తాడు అన్న ఫీలింగ్ వస్తుంది, అది ఇవ్వకూడదు అని అనుకుంటున్నారు ఆవిడ. నాకన్నా చిన్నోళ్ళు కదా అని తల్లిలా ఫీల్ అయిపోయి నేను ఫూల్ అయిపోతున్నాను, నేను ఒక ఎమోషనల్ ఫూల్ని అయ్యని చెప్పంటే గేమ్లా ఆడకుండా ఎమోషనల్ సర్లే తీసుకొని అన్నట్టు వదిలేసాను అన్నట్టు. గేమ్ షోని మర్చిపోయా, మదర్లా ఫీల్ అయిపోతున్నాను, ఎమోషన్స్ని వదిలేస్తారే అని చెప్పి కొంచెం డీప్గా హట్ అయ్యారు. ఆబ్వియస్లో చూసుకుంటే ఆవిడ మంచి అమౌంట్కే డిజర్వింగ్. నన్ను అడిగితే 1.5 1 lakh ఖచ్చితంగా డిజర్వింగే. ఎంత కదా 1 lakh అయితే మినిమంగా డిజర్వింగ్. ఇప్పుడు 1.5 డెమోన్కి వేసుకున్నా, ఇప్పుడు 2.5 lakhs ఇమాన్యుయల్కి వేసుకుని 2 lakhs తనుజాకి వేసుకొని 1.5 lakh డెమోన్కి వేసుకున్నా 1 lakh కన్నా సంజన గారు డిజర్వింగే. భరణి అన్న బయటికి వెళ్ళి వచ్చారని అందరూ అన్నారు అంటే నేను చెప్తున్నా ఒపీనియన్ అంటారు. ఆబ్వియస్గా అది అడ్వాంటేజే కదా, 2 వారాలు లేకపోవటం అడ్వాంటేజు. ఆయన బయటకు వెళ్ళారు, బయట గేమ్ చూసుకున్నారు, బయట ఫ్యామిలీతో స్పెండ్ చేసి వచ్చారు కాబట్టి ఆయనకి అడ్వాంటేజ్ ఉంటుంది. బట్ ఆయన గేమ్ సరిగ్గా ఆడలేదని అన్నాను, బట్ ఆ అడ్వాంటేజ్ క్యారీ చేస్తారు కాబట్టి వీళ్ళతో పోల్చుకోవడానికి అడ్వాంటేజ్ వచ్చింది కాబట్టి అంత అమౌంట్కి ఆయన డిజర్వ్ చేయరు. 50,000 ఓకే. నేను ఇంతకుముందు చెప్పినట్టు సుమనాన్నకి 0 ఆయన కాంట్రిబ్యూషన్ ప్రకారం. సుమనాన్న మంచోడే, సుమనాన్న షెడ్డోడే అని అన్నట్లా, ఆయన కాంట్రిబ్యూషన్ ప్రకారం చెప్తున్నా. ఇమాన్యుయల్ సర్లే వదిలేసే పద మన ప్లాలెస్లోకి మనం వెళ్దాం పద, మనకే కొత్త ఏంటి ఇదంతా అనగానే అప్పుడు నవ్వేస్తారు, నీ వల్ల సగం ఇదని చెప్పి. డెమోన్ వచ్చేమో ఇది నీ వల్ల అనడానికి డెమోన్ జైలు డ్రెస్ ఏమి ఇవ్వాలా ఇంకా అనగానే ఆవిడ నవ్వేస్తారు, హ్యాపీ, ఇంక జైల్లోకి వెళ్తారు. నెక్స్ట్ ఇది ఫెయిర్ కాదు అంటే ఏదో ఉంటుందమ్మా అని చెప్తాడు. కట్ చేస్తే సంజన గారి పిల్లో కింద ఏదో కవర్ ఉంది, నాకు తెలిసి రాత్రి ఎప్పుడు చదువుతారు ఉదయం ఎప్పుడు చదువుతారు దాన్ని, అంటే ఏదో సీక్రెట్ టాస్క్ ఏదో పెట్టుంటారు అక్కడ బిగ్ బాస్. ఆవిడ గేమ్ని తిప్పేలాగా ఏదో చేసి ఉంటారు, అందులో ఏదో రాసుంటారు. ఇంకోటి సంజన గారిని తెలిసాక అది పెట్టుంటారు, నాకు తెలిసి ముందు పెట్టుండరు, ఏదో ఉంది అందులో, ఆవిడ చేతిలో నడుస్తుంది. చూడండి ఇమాన్యుయల్ చెప్పినట్టు 0 వచ్చారంటే తీసారు ఈజీగా, ఆవిడ చేతి నుంచి ఏదో తిప్పుతారు, స్కోర్ బోర్డు అటు ఇటు చేయటం, అతలాకొతలం చేయటం, ఎవరైనా గేమ్ నుంచి రీప్లేస్ చేయటం, ఏదో ఉంటుంది, ఏదో పవర్ ఏదో ఇచ్చారనుకున్నారు. ఖచ్చితంగా సీక్రెట్ టాస్క్ రాసి ఉంటుంది అని అనుకున్నాను, అందుకని దాన్ని జూమ్ వేసి మరి చూపించారు. నెక్స్ట్ బిగ్ బాస్ ఈ వారం అందరి భవిష్యత్తు ప్రేక్షకుల చేతిలో ఉంది, కానీ మీ ప్రయాణాన్ని నియంత్రణలోకి తీసుకొని ఫైనలిస్ట్గా మీ స్థానాన్ని సుస్థిరం చేసుకునే చివరి అవకాశాన్ని నేను మీకు ఇస్తున్నా, లాస్ట్ ఛాన్స్. అదేంటంటే అవి మిమ్మల్ని ముందే కానీ మిమ్మల్ని నేను ముందే హెచ్చరిస్తున్నాను, ఈ వారం ఏం జరిగినా అది మిమ్మల్ని ఇది పేరు కాదు బిగ్ బాస్ అని చెప్పేలా చేస్తుంది. సో సంజన గారికి ఇచ్చిన సీక్రెట్ టాస్క్ వల్ల ఎవరికైనా అన్ఫేర్ జరగచ్చు, లేదంటే వేరే ఇంకొకరు సీక్రెట్ టాస్క్ వచ్చి అన్ఫేర్ జరగచ్చు, లేదు మొత్తం అంతా అయిపోయిన తర్వాత బిగ్ బాసే ఇది తూచ్ అని అనొచ్చు. అప్పుడు మనం ఇది పేరు కాదు బిగ్ బాస్ అని చెప్పి నోరు వెళ్ళబడతాం. ఇలాంటిది ఏదో ప్లాన్ చేశారని నేను అనుకుంటున్నా. జస్ట్ మనం చాలా అనుకున్నాం, చాలా జరిగినాయి అని నేను ఇంకోసారి అనుకుంటున్నా. లెట్స్ సీ ఏం జరిగింది ఏంటి అని చెప్పి. ఇందులో భాగంగా వివిధ
వివిధ యుద్ధాలను ఎదుర్కొంటారు. మీరు చేసిన ప్రదర్శన బట్టి లీడర్ బోర్డులో స్కోర్ సంపాదిస్తారు. చివరకు టాప్ 1గా నిలిచిన వాళ్ళు నామినేషన్ నుంచి సేవ్ అయ్యి ఇమ్యూనిటీ పొందే అవకాశం ఉంది. ఇమ్యూనిటీ పొందుతారు కాదు, అవకాశం ఉంది అంతే. అంటే ఇది డౌట్లు తెప్పించేది అనమాట. క్వశ్చన్ మార్కు, ఆశ్చర్యార్థకం అన్ని పెట్టుకోవచ్చు, దీనికి స్టేట్మెంట్ కాదు ఇది. సో అవకాశం ఉందంటే ఉండొచ్చు, ఉండకపోవచ్చు. దాని తర్వాత ఏం చెప్తారు బిగ్ బాస్, టాప్ 2లో నిల్చున్న సభ్యులు ప్రేక్షకులను ఎదుర్కొని నామినేషన్స్ నుండి బయటపడేందుకు ఓటు అప్పీల్ చేసుకునే అవకాశం పొందుతారు. ప్రేక్షకుల్ని ఎదుర్కొని అంటే ఏం లేదు, బయట నుంచి ఆడియన్స్ వస్తారు కదా, వాళ్ళ ముందు నుంచొని టాప్ 2లో ఎవరైతే ఉంటారో ప్రతి రౌండ్ అయిపోయిన తర్వాత నాకు తెలిసి ఎవరైతే టాప్ 2లో ఉంటారో వాళ్ళ ముందు వీళ్ళు ఓటు అప్పీల్ చేయొచ్చు. ఆడియన్స్ క్వశ్చన్లు అడిగితే ఆన్సర్లు చెప్పచ్చు, వాళ్ళు మాత్రం ఉంటారని వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతారు అనుకుంటా, ఓటు అప్పీల్ చేయొచ్చు. సో ఇది అటు తిరిగి ఓటు అప్పీల్ టాస్కే అని నేను అనుకుంటున్నా. నా ఒపీనియన్, ఇట్స్ ప్యూర్లీ మై పర్సనల్ ఒపీనియన్. సో నేను అనుకుంటున్నా అనమాట. లెట్స్ సీ ఏం జరిగింది. నేను అంతేగాని ఇంకొక టికెట్ ఇస్తాడని నేను అనుకోవట్లా. సో అది సంగతి. లీడర్ బోర్డులో అట్టడుగున ఉన్న సభ్యులు ఈ పోరాటం నుంచి ఎలిమినేట్ అయ్యి ప్రమాదంలో ఎప్పటికప్పుడు డైరెక్ట్గా ఒకేసారి వెళ్ళిపోతారు లీడర్ బోర్డులోంచి లిస్ట్లో ఉన్న వాళ్ళు అని చెప్పి. అంటే ఇంకా వాళ్ళకి ఓటు అప్పీల్ చేసే అవకాశం ఉండదు అన్నట్టు. నెక్స్ట్ బిగ్ బాస్ సంజన గారు మీరు మొదటి ఛాలెంజ్లో పాల్గొనడానికి వీలు లేదు. సో ఆవిడ జైల్లో ఉన్నారు కాబట్టి ఆవిడ మార్చ్ ఛాలెంజ్లో తీస్తారు, నెక్స్ట్ ఛాలెంజ్ నుంచి ఉంటారు ఆవిడ. సో మొదటి యుద్ధం స్వింగ్ జరా, ఏం లేదు, బాల్స్ ఉన్నాయి, దాన్ని తిప్పేసుకోవాలి. ఆబ్వియస్లీ టాస్ జరిగింది. ఇంకెవరు గెలుస్తారు టాస్క్ అంటే? వాళ్ళిద్దరు ముగ్గురు ఉన్నారు, వాళ్ళే గెలుస్తారు. అందులో ఇంక ఇమ్మాన్యుల్ ఫస్ట్ ఉన్నాడు కాబట్టి ఇమ్మాన్యుల్ ఫస్ట్ గెలిచాడు. దాని తర్వాత డెమోన్ వస్తాడేమో అనుకున్నా, బట్ బర్నీ అన్న సెకండ్ గెలిచాడు. డెమోన్ థర్డ్ వచ్చారు, ఫోర్త్ తనుజ గారు వచ్చారు. ఇంకా లాస్ట్కి ఎప్పటిలాగే. సో ఇదంతే, వాళ్ళు టాస్క్ల్లో వాళ్ళు చూపించే ప్రతిభ దాని ప్రకారం వాళ్ళే వస్తారనుకున్నాను. సో వాళ్ళే వచ్చారు, ఆ ఆర్డరే ఉంటుంది. బట్ ఫస్ట్ సెకండ్ థర్డ్లో ఇమ్మాన్యుల్ డెమోన్ వాళ్ళిద్దరు ఉంటారు అనుకున్నా, బట్ ఇమ్మాన్యుల్ ఉన్నాడు. సెకండ్ థర్డ్లో డెమోన్ బర్నీ గారు ఉన్నారు, బర్నీ గారు ఉన్నారు, అంతే. లాస్ట్ వీళ్ళిద్దరు ఉంటారు అనుకున్నా, అదే జరిగింది. నెక్స్ట్ ఇందులో ఫస్ట్ ప్లేస్లో ఇమ్మాన్యుల్, సెకండ్ బర్నీ, థర్డ్ డెమోన్, ఫోర్త్ ఫిఫ్త్ సుమన్. సో ఇమ్మాన్యుల్కి 50 పాయింట్సే వచ్చినాయి. మిగతా వాళ్ళకి ఎన్ని పాయింట్స్ వచ్చినాయి ఇంకా డిక్లేర్ చేసినట్లేరు. సో ఇది సంగతి. సో ఇదే ఎపిసోడ్ రివ్యూ, అంతకుమించి ఏమీ లేదు. యావరేజ్గా అంటే ఇంకేంది, రెండు జరిగినప్పుడు ఆ బాల్ దెబ్బ ఎక్కువసేపు జరిగిపోయింది, అది తీసేస్తే ఇంక స్వింగ్ జారా దెబ్బతే ఇంకేమీ లేవు. స్ట్రాటజికల్గా మూవ్స్ వేసి ఉంటే సంజన గారు 0 వచ్చేది కాదు. బట్ ఏది జరిగినా మన మంచిగా అనుకోవాలి. సంజన గారు జైల్లో ఉండటం కూడా సంజన గారికి కలిసి వచ్చే అంశమే, జనాలు కనెక్ట్ అయ్యే అంశం, ఏంట్రా బాబు అని చెప్పి. అలాగే ఆవిడ ఎమోషన్స్ వస్తే ఆపుకోకుండా పెట్టాలి వాటిని బయటికి, వాటి లోపల ఇచ్చేసుకోకుండా పెడుతున్నారు. ఐ హోప్ బెస్ట్ అయ్యిద్ది, ఏదో ఒకటి మంచిగా జరిగిద్ది అందరికీ అని అనుకుంటున్నా. ఎవరు డిజర్వింగ్ అయితే వాళ్ళు ఉంటారు. ఆబ్వియస్లీ నేను చాలాసార్లు చెప్పాను, మండే రోజు నామినేషన్స్ అయిపోగానే, అది ఓటింగ్ ఓపెన్ అవ్వగానే ఫస్ట్ 1 అవర్ ఏదైతే ఉందో అది ఇంపార్టెంట్. ఈసారి 1 అవర్ 1.5 అవర్ కూడా కాదు. అందుకని ఇంక ఇవన్నీ కూడా లేట్ అవుతూ ఉంటాయి రివ్యూలు ఇవన్నీ. సో మీ ఫేవరెట్స్కి మీరు బలంగా ఓటేసుకోండి. రేపు మనం ఓటింగ్ అనాలిసిస్ చేసుకుందాం, ఎవరు ఏ పొజిషన్స్లో ఉంటారు, ఏంటి, ఎవరు ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంది, సింగిలా డబలా, బిగ్ బాస్ ఏం ప్లాన్ చేస్తున్నాడు ఏంటి అని చెప్పి. మిడ్ నైట్ టాక్స్ ఏమీ లేనట్టున్నాయి, బట్ చూస్తాను, ఏదైనా ఉంటే వీడియో చేస్తా. అదర్వైజ్ గుడ్ నైట్. వీడియో లైక్ చేశారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారా? నేను ఫస్ట్ చెప్పాను ఇవన్నీ, చెప్పలా, మర్చిపోయి ఉంటా కానీ లైకులు రావు, ఈ వీడియో వెళ్ళదు, అర్థమైపోయింది. ఓకే, గుడ్ నైట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాప్ వ్యూస్.